విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళ శపథంతో కొణికింది భువనం మధురం నీ చరితం ఓ మగువా జయీ భవ ఓ మహిళా విజయీ భవ ఒట్టి మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట వచ్చితే అందదా విజయము పిడుగురాలిన అడుగు ముందుకు వేయుడే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలగా సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం ఈ కేసు పరిశోధించడానికి వారం నుంచి 10 రోజుల దాకా పట్టొచ్చు. నిదానంగా ఆలోచించి చేయాలి. నా మేధస్సునంతా ఉపయోగించి ఈ కేసుని పరిశోధించి మీకు సానుకూలంగా అయ్యేలా చేసే పూచి నాది. எங்குதா எவ்வளோ? 50 ரூபாய் சார். ఒరే బాలాజీ నువ్వా రారా 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 కూర్చోరా. ఎరా ఫోన్ చేసి నేను సేఫ్కి వచ్చినావాను కదరా. ఫోన్ గురించి ఇక్కడ సడన్ గా వచ్చేసావు. ఇంట్లో అంతా బాగున్నారా? అందరూ బాగున్నారా? నువ్వెలా ఉన్నా? నాదే ఉందిరా, రొటీన్ లైఫ్. అవును, ఇంత సడన్ గా చెన్నైకి వచ్చావు, ఏంటి విశేషం? ఒరే బాలాజీ, సమస్యలు ముందు పుట్టి ఆ తర్వాత నువ్వు పుట్టావా, లేకపోతే నువ్వు పుట్టాక సమస్యలు పుట్టాయా? లేకపోతే ఏమిట్రా, మొన్న వచ్చినప్పుడు పరుపుల ప్రాబ్లంతో పారిపోయి వచ్చారన్నావు, ఇప్పుడేమో కల్తీ మద్యం చావులతో వచ్చానని చెప్తున్నావు. ఏం చేయమంటావురా? సమస్యల మీద సమస్యలు వచ్చి పడుతున్నాయి. ఒక్కటి మాత్రం నిజంరా, సమస్యల మీద సమస్యలు వచ్చి పడుతున్నా తట్టుకోగలగడం అనేది చాలా గొప్ప విషయం. నువ్వు కాబట్టి తట్టుకోగలుగుతున్నావు, గాని అదే నేనైతే ఎప్పుడో చేతులు తీసేవాడిరా. ఇంతకీ ఆ విస్కీ అబులుగాడు చెన్నై పారిపోయి వచ్చాడని వాడి కోసం నువ్వు వచ్చానంటావు. అవునరా. పోలీసులు చేయాల్సిన పని నువ్వు చేస్తావేంట్రా? పోలీసులు కూడా గాలిస్తున్నారా, దాంతో పాటు మనవంతు ప్రయత్నం కూడా చేద్దామని ఇక్కడికి వచ్చాను. సరే, రాముల వారికి ఉడత సహాయం లాగా నాకు చేతనైన సహాయం నేను చేస్తాను. మన తెలుగాళ్ళు చెన్నైకి వస్తే ఎక్కువగా టీ నగర్లోనే సెటిల్ అవుతారు. పాండీ బజార్, ఆంధ్రా క్లబ్ ఆ ప్రాంతాల్లోనే కనిపిస్తుంటారు. మనం టీ నగర్తో పాటు తెలుగాళ్ళు ఎక్కువగా ఉండే వడపల్లి, రాయపేట మొదలైన ప్రాంతాల్లో కూడా గాలిద్దాం. అవును, కానీ ఆ విస్కేబుల్ ఎలా ఉంటాడో నీకు తెలుసా? తెలుసురా. అయితే వాడు దొరికినట్టే. మనం తిరగడమే కాకుండా మనకి తెలిసిన వాళ్ళతో కూడా వెతికిద్దాం. నేను ధైర్యం చేసి వచ్చినందుకు మంచి భరోసా ఇచ్చావురా, చాలా థ్యాంక్స్. స్నేహితుడిగా అది నా ధర్మం రా. అది సరే గాని, శివరామకృష్ణ గారి పెద్దమ్మాయి అదే వాసంతి ఎలా ఉందిరా? వాసంతి సంగతి ఇప్పుడు ఎందుకురా, చెప్తే నువ్వు బాధపడతావు. చెప్పకపోయినా బాధపడతానురా. ఎలా ఉంది?
తర్వాత డీటెయిల్గా చెప్తా గానీ ప్రయాణం చేసి వచ్చావు కదా, ముందు నువ్వు స్నానం చేయి, నేను నీళ్ళు రెడీ చేస్తాను. ఒక అడుగు ముందుకేస్తే 10 అడుగులు వెనక్కు లాగుతున్నట్టుంది మన పరిస్థితి. వైకుంఠపాళిలో పెద్ద పాము మింగడానికే నిచ్చెనలు ఎక్కుతున్నట్టుంది. మనం ఎటు వెళ్ళినా ఏదో ఒక అడ్డంకు ఎదురవుతూనే ఉంది. ఈ కష్టాలు ఎప్పుడు తీరుతాయో ఏవో. మన కష్టాలు తీరాలంటే పెద్ద బావగారు బలరాం బాబాయ్ అరెస్ట్ అవ్వాలి. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరూ ఎక్కడున్నారో తెలియడం లేదే. తెలిస్తే ఇంకే, దొరికినట్టే దొరికి కాస్తలో తప్పించుకున్నారు. మాల్ని అన్నట్టుగా మన పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా ఉంది. బాబాయ్, బావగారిని బలరాంని పట్టుకోవడానికి ఏదైనా మంచి ఉపాయం ఆలోచించండి. బాబాయ్, పేపర్ ప్రకటన ఇస్తే ఎలా ఉంటుంది? బాగానే ఉంటుందనుకో, కానీ దానికి చాలా డబ్బు ఖర్చు అవుతుందమ్మా. ప్రస్తుతం మన దగ్గర అంత డబ్బు లేదు కదా. అది నిజమే. అందరం ఉండి కూడా ఏమీ చేయలేని వాళ్ళమయ్యాం. నాయుడు గారింట్లో అత్తయ్య బామ్మగారు ఎలా ఉన్నారో ఏమిటో. శాంతి గారు, శాంతి గారు, ఏంటండి? ఏమిటండి ఒళ్ళంతా చెమటలేంటి? ఫ్యాన్ వేసుకోవచ్చు కదా. ఏదో ధ్యాసలో పడి. ఏమిటా ధ్యాస? ఏం లేదు, నా భవిష్యత్తు గురించి ఆందోళనగా ఉంది. నేను మా అమ్మ మీ ఇంట్లో ఉంటున్నా. ఇలా ఎన్నాళ్ళు ఉండాలో, చివరకు ఏమవుతుందో తెలీదు. నేను అరెస్టు కాకుండా ఉండటానికి ఇందు శతవిధాలా ప్రయత్నిస్తుంది. అనవసరంగా దాన్ని కష్టపెడుతున్నాను. దాన్నొక్కదానే కాదు, అందరినీ కష్టపెడుతున్నాను. శాంతి గారు, మీరు అలా ఆలోచించకండి. కష్టపెడుతున్నానని ఇలా అస్తమాను దాని గురించి ఆలోచిస్తే ఎలా? మీరు సంతోషంగా ఉండండి, అన్నీ అవే సవ్యంగా జరుగుతాయి. శాంతి గారు, మిమ్మల్ని ఒకటి అడుగుతాను, ఏమీ అనుకోవద్దు. ఇందు మీకు 2వ సంతానమా 3వ సంతానమా? 3వ సంతానం. ఆ, అయితే బాలాజీ ఆఖరివాడు అన్నమాట. ఈ ఇందు ఎక్కడ పుట్టింది? ఎక్కడంటే హాస్పిటల్లో పుట్టిందా, ఇంట్లో పుట్టిందా అని అడుగుతున్నారా? ఆహా, కాదు, ఇక్కడ పుట్టిందా మీ ఊర్లో పుట్టిందా అని. మా ఊళ్ళోనే పుట్టింది. ఓహో, అయితే ఇందు పుట్టిన తర్వాతే ఈ ఊరు వచ్చారన్నమాట. అవును, ఇందు వచ్చాకే మాకు బాగా కలిసొచ్చింది. ఇందు వచ్చాక అంటున్నారేంటి? అబ్బే, ఇందు పుట్టాకే కలిసొచ్చింది అన్నాను. ఇందు పుట్టిన తర్వాత మీకు కలిసి వచ్చిందంటున్నారు. కానీ నా బిడ్డ పుట్టిన వేళ విశేషం ఏంటో గాని దురదృష్టాన్ని గిరిగీసుకుని పుట్టింది. ఆ బిడ్డ పుట్టుక ఊరికి అరిష్టం కావటం వలన పురిటి బిడ్డనే గంగపాలు చేయాల్సి వచ్చింది. మన ఇద్దరు ఆడపిల్లల పుట్టుకలో ఎంత తేడా ఉందో చూసారా? ఊరికి అరిష్టం అన్న కారణంగా నా బిడ్డ నాకు దూరం అయింది. మీ బిడ్డ తనతో పాటు అదృష్టాన్ని వెంటబెట్టుకొచ్చింది. దేవుడు మాకు అన్యాయం చేశాడు, మీకు వరాన్ని ప్రసాదించాడు. దేవుడు మా విషయంలో పక్షపాతం చూపించాడు. బ్రతుకున్నంతకాలం పోగొట్టుకున్న బిడ్డల గురించి బాధపడాల్సిందే. దేవుడే మా మీద చిన్నచూపు చూసినప్పుడు చేయగలిగిందేముంది? బాధపడటం తప్ప. మేడం, మీ ఆలోచన ఎంతవరకు వచ్చింది? నా ఆలోచన సంగతి అలా ఉంచండి, ముందు మీ సంగతి చెప్పండి. మనం ఎన్ని విధాలుగా ఆలోచించినా, ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కేసుకు సంబంధించి చిన్న క్లూ కూడా దొరకలేదు. సైనైడ్ కలిపిన మద్యం తీసుకోవడం వల్లే మరణాలు సంభవించాయని పోస్ట్మార్టం రిపోర్ట్ చెప్తోంది. అందుకని
సైనైడ్ నుంచి మనం పరిశోధన ప్రారంభిద్దాం. ఆ సైనైడ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారు, తీసుకున్నది ఎవరు, ఈ సమాచారం గనక మనం తెలుసుకోగలిగితే దోషి దొరికినట్టే. అందుకని మనం సైనైడ్ మీద దృష్టి సారిద్దాం. సైనైడ్ ఎక్కడ దొరుకుతుంది, గంజాయి నమ్మినట్టు సైనైడ్ కూడా చాటుగా అమ్ముతారా, కల్తీ మద్యం సంఘటన జరిగిన ముందు రోజు సైనైడ్ని ఎవరెవరు కొన్నారు, ఈ వివరాలు ఆరా తీస్తే మనం ప్రోగ్రెస్ సాధించినట్టే. ఏమంటారు? ఇంత పెద్ద సిటీలో సైనైడ్ అమ్మేది ఎవరని ఎలా తెలుస్తుంది? ఎక్కడికైనా వెళ్ళి మనం ఎంక్వైరీ చేయగలం? మొత్తం సిటీలో సైనైడ్ అమ్మే వాళ్ళు 10 మందికి మించి ఉండరు. ఎక్కువగా ల్యాబుల్లో దొరుకుతుంది. ఒక్కొక్కప్పుడు గోల్డ్ స్మిత్ల దగ్గర దొరుకుతుంది. కానీ ఖచ్చితంగా వాళ్ళ దగ్గర దొరుకుతుందని రూలు లేదు, గ్యారెంటీ లేదు. మనం ఎంక్వైరీ చేస్తూ పోతే నిజం తెలియకపోదు. ఈ ప్రోగ్రెస్ కాస్త కష్టమే, అయినా పని కావాలనుకున్నప్పుడు తప్పదుగా. కుదరదు, జరగదు, ఎలా అనే స్పీడ్ బ్రేకర్ ఆలోచనలకు, అభిప్రాయాలకు ఫుల్ స్టాప్ పెట్టి నన్ను ఫాలో అవ్వండి. నేను డీల్ చేస్తాను. డిలే చేసి లాభం లేదు, టైం వేస్ట్ అయిపోతుంది. ఆ సైనైడ్ సంగతేంటో తేల్చేద్దాం రండి. పదండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఐఎమ్ డిటెక్టివ్ చాణక్య. ఎస్, ప్లీజ్ టు మీట్ యూ. బై ది బై, షీజ్ ఇందు, అడపాల ధర్మారావు గారి అమ్మాయి. నమస్కారం. నమస్కారం. ఇంతకీ మీరు వచ్చిన పని? మీ హెల్ప్ కోసం వచ్చాను సార్. చెప్పండి. దాని గురించి తెలియంది ఎవరికి? ఇంతకీ మీరు వచ్చింది ఎందుకో చెప్పండి. సైనైడ్ గురించి ఆరా తీయడానికి వచ్చాం. మెడికల్ పర్పస్ అనో లేక వేరే కారణం వల్ల మీ ల్యాబ్ నుంచి ఆ సైనైడ్ గనక వెళ్ళిందేమో అని తెలుసుకోవాలని వచ్చాం. వాట్ డూ యు మీన్? మా ల్యాబ్ నుంచి సైనైడ్ బయటకు వెళ్ళడమా? ఏమిటి మీరు మాట్లాడేది? డిటెక్టివ్ అని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? మమ్మల్ని అవమానిస్తారా? అలాంటి లాలూచి పనులు, తప్పుడు వ్యవహారాలు మా ల్యాబ్లో జరగవు. 5 ఏళ్ల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను. అసలు ఆ సైనైడ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. అలాంటిది మా ల్యాబ్ నుంచి సైనైడ్ బయటకు వెళ్ళడమా? సైనైడ్ మద్యం చావులకు కారకులు మేమే అంటూ మీరు ఇక్కడికి రావడమా? అసలు ఈ సంగతి మా బాస్కి గాని తెలిసిందో మిమ్మల్ని షూట్ చేసి పారేయగలడు. మీరు ఇలా కోపడితే ఎలా సార్? ఆథరైజర్ గానీ బయటకు వెళ్ళిందేమో ఓసారి రిష్యూ చూసి చెప్పండి. ఏంటి చూసి చెప్పేది? ముందు మీరు బయటకు వెళ్ళండి. మేడం రండి వెళ్దాం. ల్యాబ్ అసిస్టెంట్ అన్నదాన్ని బట్టి చూస్తుంటే సైనైడ్ ల్యాబ్ల నుంచి బయటికి వెళ్లే అవకాశం లేదని తెలుస్తోంది. సో బంగారపు పనిచేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్రై చేసి చూద్దాం. వాళ్ళ దగ్గర సైనైడ్ ఎందుకుంటుంది? ఉంటుందన్న రూలు, ఉండాలన్న గ్యారెంటీ లేదని ముందే నేను చెప్పానుగా. జస్ట్ ట్రయల్, ఒక రాయేసి చూద్దాం. మీకు బంగారం పనిచేసే వాళ్ళు ఎవరైనా తెలుసా? నాకు అంతగా ఎవరూ తెలియరు, కానీ ఒక జ్యువెలరీ షాప్ బాగా తెలుసు. సీత కూడా రెగ్యులర్గా షాప్కి వెళ్తూ ఉంటుంది. వాళ్ళని అడిగితే ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరకచ్చు. ఓఎస్, అలానే చేద్దాం. ఇంతకీ ఆ షాప్ పేరు? భాను జ్యువెలర్స్. భాను జ్యువెలర్సా? సరే రండి. కాసు వెంకమ్మ రారా రారా. వాసంతి మేడం, వాసంతి మేడం, వాసంతి మేడం. రే కుక్కు, వాసంతి గురించి అడిగితే ప్యాథటిక్ ఫేస్ పెట్టి ఏదో జరగరాంది జరిగిపోయినట్టు మాట్లాడావు. కొత్త కళతో సుమంగళిగా కనిపిస్తోంది కదరా. పెళ్ళెప్పుడైంది? వాళ్ళ ఆయన ఏం చేస్తుంటారు? కంగారు పడకరా, కాసేపు ఓపిక పట్టు. బాలాజీ గారు ఎప్పుడొచ్చారు? ఈ రోజే వచ్చాను. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీ వాళ్ళంతా ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. ఏదైనా పని మీద వచ్చారా? అవును,
మీరెలా ఉన్నారు? కనిపించడం లేదా? ఎలా ఉన్నాను? సుమంగలిగా మిమ్మల్ని చూస్తుంటే నాకెంతో ఆనందంగా ఉంది. అది మీ అభిమానం. మీరు నన్ను చూసి ఆనందపడుతున్నారు, నేను ఎంతో సంతోషపడుతున్నట్టు భావిస్తున్నారు. కానీ మీరు ఆశిస్తున్న సుఖ సంతోషాలు నాకు లేవు. అదేంటి వాసంతి గారు అలా అంటున్నారు? మీకు పెళ్ళైందిగా? అయింది. మరెందుకు బాధపడుతున్నారు? పెళ్ళైతే నా బాధ తీరిపోయినట్టేనా? నేను సుఖంగా ఉన్నట్టేనా? మీరెందుకు అలా అంటున్నారో నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. ఒరే బాలాజీ, నువ్వు ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళిన వారం రోజులకే చిన్నమ్మాయి గారు సుమ నార్త్ ఇండియన్ని పెళ్లి చేసుకుని ఢిల్లీ వెళ్ళిపోయారు. తన అక్క తనకి అడ్డంకిగా భావించి సుమ అలా తెగించింది. దాంతో అయ్యగారు అమ్మగారు బెంగపడ్డారు. ఆ తర్వాత వాసంతి గారికి మంచి సంబంధం వచ్చింది. వాళ్ళు స్థితిపరులే. వాళ్ళకి వీళ్ళు వీళ్ళకి వాళ్ళు నచ్చడంతో వాసంతి గారికి పెళ్ళయింది. భర్త పేరు వేణుమాధవ్. పెళ్ళైన మర్నాడే వేణుమాధవ్ పిచ్చి మాధవ్ అని తెలిసింది. మతి స్థిమితం లేని మానసిక రోగి అన్న సంగతి బయటపడింది. అది తట్టుకోలేని అయ్యగారు హార్ట్అటాక్తో చనిపోయారు. అయ్యగారు పోయిన కొద్ది రోజులకి మనోవేదనతో అమ్మగారు కూడా పోయారు. వాసంతి వాసంతి నువ్వేనా రబ్బర్ పంది? వాసంతి నేను ఊరికెళ్ళి నీకోసం పూలు తెస్తాను. బాయ్. కుక్కు, ఎవరతను? ఇంకెవరు? వాసంతి మేడం భర్త. బాలాజీ, ఏంట్రా సడన్గా డల్ అయిపోయావు? వాసంతి పరిస్థితి చూసి, వాసంతికి పెళ్ళైందని తెలిసి ఎంత ఆనందపడ్డానో, తన పిచ్చి భర్తను చూసి అంతకు మించి బాధపడ్డాను. నా మనసు అదోలో అయిపోయిందిరా. అష్టైశ్వర్యాలు ఉండి కూడా అష్ట కష్టాలు పడ్డామంటే ఇదే. ఇంతకు మించిన దారుణం ఏమన్నా ఉంటుందా? ఒరే బాలాజీ, వాసంతి పరిస్థితికి బాధపడగలం, జాలి పడగలం, ఒక కన్నీటి బొట్టు రాల్చగలం. అంతకు మించి మనం ఏం చేయగలం? వెతికి వెతికి ఎన్నో సంబంధాలు చూసి చూసి చివరికి పిచ్చి సంబంధం ఖాయం చేసుకోవాల్సి వచ్చింది. పెళ్లి చూపుల్లోనూ నిశ్చితార్థం నాడు తను బాగానే ఉన్నాడు. పిచ్చివాడిని అనుమానం రాకుండా చాలా చక్కగా ప్రవర్తించాడు. అది చూసి శివరామకృష్ణ గారితో సహా అందరం బోల్తా పడ్డాం. వాసంతికి రెండో పెళ్లి కదా, వెనక ఆస్తిపాస్తులేమీ లేకపోయినా బుద్ధిమంతుడైన పేదింటి కుర్రాడికిచ్చే చేద్దామనుకున్నారు. కానీ ఇది పెద్దింటి సంబంధం. కోరి చేసుకోవడంలో గల అంతరార్థం పెళ్ళయ్యాక తెలిసింది. శోభనం రోజున వాడి బండారం బయటపడింది. వాసంతికి వచ్చిన కష్టాన్ని చూసి నేను తట్టుకోలేకపోతున్నానురా. తట్టుకోక తప్పదురా. జాలిపడ్డం తప్ప ఇప్పుడు మనం ఏమీ చేయలేం. వాళ్ళ కష్టాల్లో పాలు పంచుకోవాలనో వాళ్ళ జీవితాలను సరిదిద్దాలనో అనుకోవడంలో అర్థం లేదురా. మరో ముఖ్య విషయం, నీ సానుభూతిని వాసంతి భరించలేదు. పొరపాటున కూడా వాసంతి ముందు బాధపడి తన్ని మరింత బాధపెట్ట.